ఇతరులు దాదాపుగా మనకి 9 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి. ఇందులో కూడా వారణాసిలో మనకి చూడొచ్చు నియోజకవర్గాల వారీగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు. సో అటు నితిన్ గడ్కరీ, అమిత్ షా వీళ్ళంతా కూడా లీడింగ్లోనే కొనసాగుతున్నారు. అటు రాయ్బరేలీ, వాయనాడ్ 2 స్థానాల్లో కూడా మనం ప్రధానంగా చూడొచ్చు రాహుల్ గాంధీ కూడా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి కంగనా రనౌత్ మండి నియోజకవర్గం నుంచి కూడా తను కూడా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సో మనం జయప్రకాష్ గారితో మాట్లాడదాం బీజేపీ నుంచి. సో జయప్రకాష్ గారు నమస్తే. మొత్తంగా అటు దేశవ్యాప్తంగా కానీ ఇటు ఏపీలో కానీ కొంత అంతా కూడా మంచిగానే కనిపిస్తోంది. 225 స్థానాలతో లీడ్, మీ అభ్యర్థులందరూ కూడా లీడ్లోనే ఉన్నారు. అటు ఏపీలో కూడా దాదాపుగా టీడీపీ 17 స్థానాల్లో మీ కూటమి అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం, అట్లనే మీకు కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి పరిణామం ఇవాళ కనపడతా ఉంది. ప్రజలు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఓటింగ్ చేయటం, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్టయితే సుమారుగా 82% పైనటువంటి ఓటింగ్ రావటం అనేది చాలా శుభ పరిణామం. అందరూ కూడా ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు ఉన్నాయో, నరేంద్ర మోదీ గారి యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో, గుడ్ గవర్నెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా హర్షించారు. ఇవాళ నరేంద్ర మోదీ గారు మోదీకా గ్యారంటీ అని చెప్పి ఏదైతే చెప్పారో అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి. అక్కడ ఒక పక్క పరివారవాదంతో, కరప్షన్ తోటి 2014 కంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచకాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ఇవాళ కూడా మర్చిపోలేదు. మరోపక్క భారతదేశ వ్యాప్తంగా కూడా ఏదైతే నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నేతృత్వంలో చేసినటువంటి అధికారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మనం దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. మనం చూసినట్టయితే అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మరోపక్క ఇటు చూస్తే అటు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఒక్క మాట మీద ఒక ఆలోచనతోటి ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని, ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనని ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి మనం చూసాం. గతంలో మనం కనుక చరిత్రలో కనుక చెప్పుకున్నట్లయితే శ్రీలంకలో లంకా నగరంలో ఉన్నటువంటి సీతామాతను తీసుకురావడం కోసం ఏ రకంగా అయితే వానరులందరూ కూడా తరలి వెళ్ళారో ఆ రకంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా విదేశాల నుంచి కూడా సుమారుగా ఒక్కొక్క వ్యక్తి 2-3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు, ఈ యొక్క అరాచకపు ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అన్న ఒక సదుద్దేశంతో అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరలి వచ్చి భారీ ఎత్తున ఓటింగ్ చేసినటువంటి ప్రక్రియ మనం చూసాం. ఇదంతా కూడా రాబోయేటటువంటి 5 సంవత్సరాలకు మాత్రమే కాదు, రాబోయేటటువంటి 25 సంవత్సరాలకు కూడా ఒక పునాది పడేటటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక మాట మీదగా వచ్చి ఇవాళ ఓటింగ్ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ఏ స్థాయికి దిగదార్చారో, అమరావతికి మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారో, రైతుల పట్ల కానీ, అదేవిధంగా కార్మికుల పట్ల కానీ, ఉద్యోగస్తుల పట్ల కానీ, సామాన్య ప్రజల పట్ల కానీ, ఏ కులం వ్యక్తిని చూసినా కూడా కులాల వారీగా విడగొట్టి వారి పట్ల చేసినటువంటి అరాచకమైనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఇవాళ తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంచారు, మరో పక్క రోడ్లన్నీ కూడా గుంటలమయమైపోయినాయి. ఆయన ఇచ్చినటువంటి హామీ మద్యపాన నిషేధం లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లకు రాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగా సిగ్గు లేకుండా వారి యొక్క అభ్యర్థులను కూడా మార్చుకుంటూ, అభ్యర్థుల మీద కూడా నమ్మకం లేకుండా మార్చుకుంటూ వారందరినీ తీసుకొచ్చి ప్రజల ముందుకు వస్తే ప్రజలెవరూ కూడా విశ్వసించలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన దగ్గర జరిగినటువంటి పోలింగ్ శాతం 82% జరిగిందంటే అది చిన్న విషయం కాదు. అటు యువతను కూడా ఉద్యోగాల పేరుతోటి వాళ్ళందరినీ కూడా మోసం చేసి కాపుల యొక్క రిజర్వేషన్ ఎత్తివేసేయడం కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఏదైతే గత 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక మంచి పరిణామాలతోటి, ఒక మంచి విశ్వసనీయతతోటి పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేసి చాలా తీవ్రంగా అవమానించినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో గనక వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి కించపరిచినటువంటి మాటలు ప్రజల యొక్క మనోవేదనకు గురయ్యారు. ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాష్ట్రంలో మాత్రం ఈ అరాచక ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు.
ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. బీజేపీ యొక్క జనసేన యొక్క సహకారంతో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అభివృద్ధి బాట పట్టాలి. గత 5 సంవత్సరాలకు ముందు కనుక చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందిందో అటువంటి అభివృద్ధి పట్టాలి అని ఒక ఆలోచనతో పట్టాలి అన్న విషయం స్పష్టంగా లీడ్స్ లో కనిపిస్తోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం జస్ట్ తొలి రౌండ్ లోనే రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి బుచ్చే చౌదరి గారు జస్ట్ ఫస్ట్ రౌండ్ లోనే 5,795 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. కుప్పంలో 1,549 ఓట్లతో చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం. సో ఇప్పటి వరకు 175 స్థానాల్లో టీడీపీ కూడా మనం గమనిస్తే 25 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. వైసీపీ ఖాతా తెరిచిన పరిస్థితి లేదు. నిజంగా ట్రెండ్ చాలా వేగంగానే కనిపిస్తోంది. సో జనసేన కూడా గుడ్ న్యూస్, 4 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 1 స్థానం. ఇక దేశవ్యాప్తంగా ఎన్డీఏ 225, ఇండియా కూటమి 114, ఇతరులు 9. దాదాపుగా మెజారిటీలో ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లో తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా కానీ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.